వెల్కమ్ టు టీఆర్వీ న్యూస్. ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో గట్కేసర్లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి నిత్య పూలమాల కార్యక్రమానికి ముఖ్య అతిథులు దయ్యాల గట్టయ్య, వ్యవస్థాపకుడు, కురుమ సంఘం గట్కేసర్ మున్సిపాలిటీ చిందం శ్రీశైలం, అధ్యక్షుడు కురుమ సంఘం గట్కేసర్ మున్సిపాలిటీ దయ్యాల రమేష్, కోశాధికారి కురుమ సంఘం గట్కేసర్ మున్సిపాలిటీ మరియు కురుమ సంఘం సభ్యులు వారు విచ్చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం దొడ్డి కొమరయ్య వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన కురుమ సంఘం నాయకులు. ఈ సందర్భంగా దయ్యాల గట్టయ్య మాట్లాడుతూ తెలంగాణ భరత్ సింగ్, దొడ్డి కొమరయ్య కురుమ అణగారిన వర్గాల కోసం పోరాడిన ధృవతార, భూమి కోసం, భుక్తి కోసం, బానిస సంఖ్యల విముక్తి కోసం ప్రతిఘటించి తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన తొలి అమరుడు దొడ్డి కొమరయ్య. బానిస సంఖ్యలు పోతే చాలు అని విప్లవ వీరుడుగా ఆకాశం ఎరిపెక్కిన ఉగ్ర నాయకుడిగా ముందుకు అడిగేసిన దొడ్డి కొమరయ్య గడీల పాలన గంగలో కలవాలని 20 ఎకరాలు లేని దొరసాని దౌర్జన్యం చేసి పేదల 400 ఎకరాల భూమిని దోచుకున్న పరిస్థితులు ఆమె ఆధిపత్యం మీద ఉక్కుపాదం మోపి ఉద్యమాన్ని తారాస్థాయికి తీసుకెళ్లిన పోరాట వీరుడు దొడ్డి కొమరయ్య. జనగామ జిల్లా కడవెండి గ్రామం దోవరుప్పల మండలంలో గట్టమ్మ కొండయ్య దంపతులకు జన్మించిన దొడ్డి కొమరయ్య అని అన్నారు. ఈ కార్యక్రమంలో గట్కేసర్ అంబేద్కర్ యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు మేకల దాస్, మీసాల అరుణ్ కుమార్, మీసాల రాజేష్, రాజీవ్ గౌడ్, సచిన్, గంగారం, అంజయ్య, వెంకటేశ్వరరావు, కట్కూరి నరసింగారావు, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు, కురుమ సంఘం నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాజ్యాంగ పరిషత్తులో శాసనంగా రూపొందించుకున్న రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాము. ఈ గురువు ఆలోచనతో ఈ వారసుడు రామ్జీరామ్ పని విధానంతో నిరంతరం విశ్వాసంగా దేశ ప్రగతికి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. జై భీమ్, జై భారత్, జై భారత్. అధ్యక్షుడు గట్టయ్య గారు, మరి రమేష్ గారు, మహేందర్ గారు, చిన్న శ్రీశైలం గారు అధ్యక్షులు, మరి పేరు పేరు ప్రతి ఒక్కరికి జైభీములు తెలుపుతూ మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇంత విజయవంతం చేస్తున్నటువంటి ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ముఖ్యంగా మనము ప్రతి ఆదివారము ఒక అంశం గురించి, మహానీయుల గురించి చర్చించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈనాడు దొడ్డి కొమరయ్య గారి వర్ధంతి పురస్కరించుకొని మరి ఇక్కడ మనము వర్ధంతి జరుపుతున్నాము. ప్రతి మహనీయుల జయంతి కానీ వర్ధంతి కానీ ఇక్కడ మనం చేస్తూ ఉంటాం. మరి అదేవిధంగా అందులో భాగంగానే దొడ్డి కొమరయ్య గారు ఆయన వర్ధంతి జరపడం జరుగుతుంది. మరి చిన్న వయసులోనే చనిపోయినటువంటి మొదటి ఉద్యమకారుడు ఎవరైతే, తొలి ఉద్యమకారుడు ఎవరైతే అంటే ఆయన దొడ్డి కొమరయ్యనే. ఎందుకంటే మరి అంత గొప్ప వ్యక్తి ఆనాడు నిజాం పరిపాలనలో సాగుతున్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 50% చేరంలో ఉన్న బీసీలకి 20% రిజర్వేషన్ ఇస్తే ఈరోజు భారతదేశంలో అత్యధిక రిజర్వేషన్ అనుభవిస్తున్న ఎవరు ఉన్నారంటే అది బీసీలను కూడా స్వాముఖంగా చేసుకుంటాను. అందుకోసమనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తనకున్న 5 పిల్లలలో 4 పిల్లలు చనిపోయినా ఆయన వాళ్ళ పిల్లల కోసం, వాళ్ళ కుటుంబం కోసం కాకుండా భారతదేశంలో సంపన్న వర్గాల కోసం పోరాడడం జరిగింది. అందుకోసమే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఉన్న మాలమాదిగలు, ఇక్కడ ఎస్సీలు, కానీ వేరే రాష్ట్రాల వాళ్ళ బీసీలు, ఇక్కడ ఉన్న రెడ్లు, ఇక్కడ ఓసీలు, వేరే రాష్ట్రాల వాళ్ళ బీసీలు, ఇక్కడ ఉన్న గౌడ్లు, ఇక్కడ బీసీలు, అదే కేరళ రాష్ట్రం అవుతుంది వాళ్ళు అక్కడ ఎస్సీలు, ఇక్కడ ఉన్న గొల్ల కుర్మలు, చాకలి మంగళి కులస్తులు, ఇక్కడ బీసీలు, ఒరిస్సా రాష్ట్రంలో వాళ్ళు అక్కడ ఎస్సీలు. అంటే మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఎక్కడైతే కొండలలో, గుట్టలలో, మారుమూల ప్రాంతాలలో ఉన్న వ్యక్తులందరినీ కూడా ఎస్సీలు, షెడ్యూల్ ట్రైబ్స్ గా గుర్తించడం జరిగింది. సామాజికంగా, ఆర్థిక అంటరానితనం స్పెషల్ అనుభవించిన కులాలను ఎస్సీలుగా గుర్తించడం జరిగింది. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడ్డ కులాలను బీసీలుగా గుర్తించడం జరిగింది. వీళ్ళన్నీ ఓసీలుగా గుర్తించారు. అందుకోసమే మనమందరం కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగాన్ని పూర్తిగా చదివి మన హక్కులు తెలుసుకొని మనము భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మనం అందరూ ఉపయోగించాలి. అలాగే ఈరోజు మనమందరం కూడా కుటుంబ సంఘం నుంచి ఈరోజు వీర్ల ఐలయ్య గారు మన ఆలేరు నుంచి ఆయన ప్రాతినిధ్యం వహించి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విప్పుగా రావడం కూడా చాలా గర్వకారణము. ఈరోజు మనము తెలంగాణ
ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణ ఉన్నది. విస్తరణలో భాగంగా చాలా మంది కూడా బీర్లా ఐలయ్య గారు మంత్రివర్గంలో రావాలని చెప్పి చాలా మంది కూడా కోరుకోవడం జరుగుతుంది. ఎందుకోసము అంటే ఈరోజు మనం యాదవులలో ఎన్నో సంవత్సరాల నుంచి యాదవులు కూడా ప్రాతినిధ్యం వహించలేదని వాళ్ళకి మంత్రివర్గంలో ఉన్నది. కానీ కురుమలకు కూడా ప్రాతినిధ్యం వహించాలని మనమందరం కూడా పాటుపడాలి, కోరుకోవాలి. దానివల్ల కురుమలందరూ కూడా ముందుకెళ్ళాలని కూడా సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఆ రకంగా నాకు ఈ అవకాశం ఉందని కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. జై భీమ్. దొడ్డి కొమరయ్య కుర్మ గారి ఆశయాలను వర్ధంతి సందర్భంగా ఈరోజు ఈ అంబేద్కర్ కూడలి వద్ద నిర్వహించుకుంటున్నాము. చాలా ప్రభుత్వ ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో చాలా సంతోషము. ప్రభుత్వాన్ని ప్రభుత్వం మధ్య కాలంలో గుర్తించాల్సిన అవసరము. అదేవిధంగా ప్రభుత్వానికి కూడా దొడ్డి కొమరయ్య గారి విగ్రహం ట్యాంక్ పాయింట్ పైన ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విన్నపం చేసుకుంటున్నాను. అదేవిధంగా గట్కేసర్ మున్సిపల్ ప్రాంతంలో కూడా దొడ్డి కొమరయ్య గారి విగ్రహం ఏర్పాటు చేయాలని మేము అనుకుంటున్నాము. అదేవిధంగా అన్ని కుల సంఘాల వాళ్ళు, ప్రజాప్రతినిధులు అందరూ సహకారం కావాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మేకల దాసన్న గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అరుణ్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మీడియా మిత్రులకు, నా కుల సంఘ మిత్రులకు ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై కుర్మా. ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో తలపెట్టిన నిత్య పూలమాల కార్యక్రమం 169వ వారానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన దయ్యాల గట్టయ్య గారు మరియు కుటుంబ సంఘ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈరోజు మన కార్యక్రమంలో భాగంగా దొడ్డి కొమరయ్య గారి 78వ వర్ధంతిని పురస్కరించుకోవడం జరిగింది. సచిన్ గారు వారి జీవిత చరిత్ర గొప్పగా కూడా తెలియజేయడం జరిగింది. ఈరోజు దొడ్డి కొమరయ్య గారు ఈరోజు తెలంగాణ భగత్ సింగ్. ఈరోజు భారతదేశానికి భగత్ సింగ్ ఏ రకంగా పోరాడితే మనకి ఏ రకంగా స్వాతంత్రం వచ్చిందో అలాగే ఈరోజు తెలంగాణ స్వాతంత్రానికి మొట్టమొదటి కారణం మన తెలంగాణ భగత్ సింగ్ దొడ్డి కొమరయ్య గారిని కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మనం అందరం ఈ రకంగా తెలంగాణ రాష్ట్రంలో ఉండి తెలంగాణ స్వేచ్ఛ వాయువుని మనం పీల్చుకోగలుగుతున్నాం అంటే దానికి మొట్టమొదటి కారణం దొడ్డి కొమరయ్య గారు కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు భారతదేశంలో మనము అల్లూరి సీతారామరాజు అనే పేరు ఎంత గొప్పగా మనం వినబడుతుందో మన దొడ్డి కొమరయ్య గారు పేరు కూడా అంతకంటే గొప్పగా వినపడాల్సిన అవసరం ఉన్నది. కానీ దొడ్డి కొమరయ్య గారు ఒక బీసీ అని చెప్పి ఆయన కులంలో పుట్టినందుకు ఈరోజు ఆయన చరిత్రను ప్రపంచానికి తెలియకుండా తెలియజేసిన పరిస్థితి ఈరోజు మన భారతదేశంలో ఉన్నది. అందుకోసమనే మనమందరం దొడ్డి కొమరయ్య గారి ఆశయాలను తెలుసుకొని 20 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న ఆయన జీవనం, ఆయన పుట్టుక ఈరోజు ప్రపంచానికి తెలియజేసిన అవసరం మనందరికీ కూడా ఉన్నది. 20 సంవత్సరాలలో ఉండి తెలంగాణకి తొలి అమరుడు కావడం చాలా గొప్ప విషయం. అందుకోసమే మనమందరం కూడా దొడ్డి కొమరయ్య గారు ఆ చరిత్రను తెలుసుకుని దొడ్డి కొమరయ్య గారు ఆశయాలను ముందుకు తీసుకునే విధంగా మనమందరం కూడా పాటుపడాల్సిన అవసరం తెలియజేసుకుంటాం. అలాగే ఈరోజు ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ద్వారా గట్కేసర్లో దొడ్డి కొమరయ్య గారు స్టాచ్యూ పెడితే మొట్టమొదటిగా ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ 5,000 రూపాయలు విరాళంగా ఇస్తాను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అన్న మీకు ప్రతినిత్యం మీరు తొందరగా దొడ్డి కొమరయ్య గారు స్టాచ్యూ పెడితే మా పూర్తి స్థాయి సహాయకులు కూడా తప్పకుండా ఉంటే దొడ్డి కొమరయ్య గారి స్టాచ్యూ మనమందరం కూడా కలిసి పెట్టుకుందాం కూడా సభాముఖంగా తెలుసుకుంటాం. అదే రకంగా అన్న ఇక్కడ దొడ్డి కొమరయ్య గారు అన్న ఈరోజు మనం తథాగత గౌతమ బుద్ధుడు కానీ, సామ్రాట్ అశోక్ చక్రవర్తి కానీ, సంత్ సేవాలాల్ మహారాజ్ గారు కానీ, మన బిందేశ్వర్ ప్రసాద్ మండల్ యాదవ్ గారు కానీ, సర్దార్ సర్వాయి పప్పన్న గౌడ్ గారు కానీ, చాకలి ఐలమ్మ గారు కానీ, పెరియర్ రామస్వామి గారు కానీ, కొమరం భీమ్ గారు కానీ, నారాయణ గురు గారు కానీ, అట్లా ఈ రకంగా తల్లి సావిత్రిబాయి పూలే, మాతా రమాబాయి అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే వీళ్ళందరి ఆశయాలకు వాళ్ళందరి వర్ధంతుల జయంతులు కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. వాళ్ళ యొక్క జీవిత చరిత్రను కూడా ఈ రకంగా ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. మనమందరం కూడా ఈరోజు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు మన దౌర్భాగ్య పరిస్థితి అంటే ఇన్ని 70 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటి వరకు ఒక బీసీ ముఖ్యమంత్రి అయ్యే దౌర్భాగ్య స్థితి కూడా లేదు. ఈ రోజు కుర్మ సంఘం నుంచి మనం మినిస్టర్ కావాలని చెప్పి మనం కోరుకుంటున్నాం. మనము ఈ రకంగా అగ్రవర్ణాలు ఉన్న పార్టీలకు మనం తొత్తులుగా ఉంటే మనం జీవితాంతం ఈ రకంగానే మనం పాటుపడాల్సి వస్తుంది. అది కాకుండా మనమందరం కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా ఒక్కతాటిపైకి వచ్చి అందరూ కూడా మన హక్కుల కోసం మనం పోరాడితే రాజ్యాధికారం వస్తుంది. ఆ రాజ్యాధికారంలో మనం భాగంలో అయితే అప్పుడు అగ్రవర్ణాలకు మనం సీట్లు ఇచ్చే విధంగా తయారు కావాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటూ మనమందరం కూడా అవసరం రాజ్యాధికారం ముందు అందరూ పాటుపడాలని కూడా తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశం కూడా హృదయపూర్వక తెలియజేసుకుంటాను.